అందరికీ నమస్కారం. ఎప్పుడూ తేలికగా హాయిగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా. అలా ఫీలవ్వాలంటే మన జీర్ణ వ్యవస్థను మేల్కొల్పాలి. అది ఎలాగో చెప్పే ఒక 6 సులభమైన అలవాట్ల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ సింపుల్ గైడ్ మన రోజును చాలా పాజిటివ్గా మార్చబోతోంది. అప్పుడప్పుడు రోజంతా నీరసంగా, కడుపు ఉబ్బరంగా, ఏదో బరువుగా అనిపిస్తూ ఉంటుందా? ఇది చాలామందికి ఎదురయ్యే కామన్ ప్రాబ్లం. కానీ దీనికి పరిష్కారం ఎక్కడో లేదు, మనకు చాలా దగ్గర్లోనే ఉంది తెలుసా? అవును, తేలికగా ఆరోగ్యంగా ఫీల్ అవ్వడానికి అసలైన దారి మనమస్సలు ఊహించని చోట మొదలవుతుంది. అదే మన గట్ అంటే మన జీర్ణ వ్యవస్థ అన్నమాట. మన మొత్తం ఆరోగ్యం, మన మూడ్ అన్నీ దీంతోనే ముడిపడి ఉంటాయి. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మన జీర్ణ వ్యవస్థను ఎందుకు మేల్కొల్పాలో చూద్దాం. ఆ తర్వాత ఆ 6 అలవాట్లను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చివరగా మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలతో ముగిద్దాం. మొదటి భాగంలోకి వెళ్దాం. అసలు ఈ అలవాట్ల వెనుకున్న కారణమేంటి? మన జీర్ణ వ్యవస్థను ఎందుకు మేల్కొలపాలి? ఇదేదో పెద్ద టాస్క్ అనుకోవద్దు. మన లైఫ్ స్టైల్ని తలక్రిందులు చేసే పనేం కాదు. కేవలం 6, అవును, జస్ట్ 6 సింపుల్ హ్యాబిట్స్. ఇవి మనలో ఎంత పెద్ద మార్పు తీసుకొస్తాయో చూడండి. రైట్, ఇక మొదటి 2 అలవాట్లతో స్టార్ట్ చేద్దాం. మన రోజుని ఒక మంచి కిక్ స్టార్ట్తో మొదలుపెట్టడానికి ఇవి చాలా అవసరం. మొట్టమొదటి అలవాటు చాలా అంటే చాలా సింపుల్. రోజుని నీళ్లతో మొదలుపెట్టడం. ఇంతేనా అనిపిస్తోందా? కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. అసలు ఇది ఎందుకు పనిచేస్తుందంటే, రాత్రంతా నిద్రపోయాక మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది కదా. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల బాడీ మళ్లీ హైడ్రేట్ అవుతుంది, మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. ఇది మన బాడీకి ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ రీసెట్ బటన్ లాంటిదన్నమాట. ఇక రెండో అలవాటు శరీరాన్ని కదిలించడం. దీనికోసం గంటల తరబడి జిమ్లో కష్టపడక్కర్లేదు. ఒక 5 నిమిషాలు స్ట్రెచ్చింగ్ చేసినా, బాల్కనీలో కాసేపు నడిచినా, లేదా సింపుల్ యోగా ఆసనాలు వేసినా సరిపోతుంది. ఇలా ఉదయాన్నే చేసే చిన్నపాటి మూవ్మెంట్ నెమ్మదిగా ఉన్న మన డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. కడుపు ఉబ్బరం లాంటివి తగ్గుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా రోజంతా కావలసిన ఎనర్జీ, ఒక మంచి మూడ్ వస్తుంది. సరే, ఇప్పుడు 3, 4 అలవాట్ల గురించి చూద్దాం. మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఫ్యూయల్ ఎలా ఇవ్వాలో ఇవి మనకు చెప్తాయి. 3వ అలవాటు గట్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ తినడం. రోజులో మనం తినే మొదటి భోజనం మన గట్ ఆరోగ్యానికి ఒక బలమైన పునాది లాంటిది. మరి ఆ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి? సింపుల్గా ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, ఓట్స్, చియా సీడ్స్ లాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఎంచుకోవాలి. సెకండ్, పెరుగు లేదా కెఫిర్ లాంటి ప్రోబయాటిక్స్ ఉండేవాటిని యాడ్ చేసుకోవాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, తినేటప్పుడు గబగబ కాకుండా ప్రశాంతంగా నెమ్మదిగా తినాలి. 4వ అలవాటు ప్రోబయోటిక్స్ను మన డైట్లో భాగం చేసుకోవటం. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఈ ప్రోబయోటిక్స్ ఏం చేస్తాయంటే మన గట్లో మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. దీనివల్ల మన మైక్రోబయోమ్ చాలా హెల్దీగా ఉంటుంది, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మన కడుపులో ఒక ఆరోగ్యకరమైన తోటను పెంచడం లాంటిది. అక్కడ మంచి మొక్కలు చెడు మొక్కలను అస్సలు పెరగనివ్వవు. ఓకే, ఇక చివరి 2 అలవాట్లకు వచ్చేశాం. ఇవి కేవలం ఉదయం మాత్రమే కాదు, రోజంతా మన ఆరోగ్యం మీద మంచి ప్రభావం చూపిస్తాయి. 5వ అలవాటు ఫైబర్కు ప్రయారిటీ ఇవ్వడం. ఇది మన జీర్ణ వ్యవస్థలో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఫేవరెట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఫైబర్ తీసుకోవడం వల్ల మన గట్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఫుడ్ దొరికినట్టవుతుంది. దీనివల్ల అవి ఇంకా పెరుగుతాయి, జీర్ణక్రియ రెగ్యులర్గా ఉంటుంది. అంతేకాదు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు లాంటివి తింటే కడుపు నిండిన ఫీలింగ్ వచ్చి ఎక్కువసేపు ఆకలివేయకుండా ఉంటుంది. ఇక 6వ అలవాటు, దీన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు, కానీ ఇది చాలా ముఖ్యం. అదేంటంటే ఒత్తిడిని తగ్గించుకోవడం. మన మెదడుకి మన జీర్ణ వ్యవస్థకు మధ్య ఒక డైరెక్ట్ కనెక్షన్ ఉంది. దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. అంటే మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయితే దాని ప్రభావం నేరుగా మన డైజెషన్ మీద పడుతుంది. అందుకే రోజు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసినా, డీప్ బ్రీదింగ్ చేసినా, లేదా నచ్చిన పాటలు విన్నా ఆ ప్రశాంతత మన జీర్ణ వ్యవస్థలో చాలా పెద్ద మార్పును తీసుకురాగలదు.
సరే, ఇక ముగింపుకు వచ్చేద్దాం. ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన విషయమేంటంటే, చిన్న మార్పులు, పెద్ద ప్రభావం. చూశారుగా, ఆరోగ్యంగా తేలికగా అనిపించటం కోసం మన డైట్ని పూర్తిగా మార్చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా చిన్న చిన్న పాజిటివ్ హ్యాబిట్స్ని రోజూ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వటం ముఖ్యం. ఇక్కడ కన్సిస్టెన్సీనే కింగ్. ఒక మంచి మాటతో దీన్ని ముగిద్దాం. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ వైపు ప్రయాణం అనేది ఒకేసారి వేసే పెద్ద గంతుతో మొదలవదు. అది ఒకే ఒక చిన్న సింపుల్ అడుగుతో మొదలవుతుంది. ఇప్పుడు మనమందరం ఆలోచించాల్సిన సమయం. ఈ 6 అలవాట్లను చూశాం కదా, వీటిలో ఏ ఒక్కదాన్ని రేపటి నుంచే మొదలుపెట్టొచ్చు? ఆ మొదటి అడుగు ఏమై ఉంటుంది? ఆలోచించి మన ఆరోగ్య ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెడదాం.